తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తేనెలాంటి భాష మనది. నల్లయ్య శ్రీకారంతో, తిక్కయ్య నుడికారంతో, ఎర్రయ్య అలంకారంతో త్రిలింగ దేశానికి కలహంసలా కలకంఠిలా కలకలలాడే కమనీయమైన భాష మన తెలుగు భాష పుట్టింది. తెలుగు. నేను తెలుగు అని చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంటుంది. తెలుగు అంటే కేవలం భాష కాదు, 3000 సంవత్సరాల చరిత్ర గల మధుర గేయం. తెలుగులో ప్రతి అక్షరం మన సంస్కృతిని, చరిత్రను, వారసత్వాన్ని చాటుతుంది. ప్రతి అక్షరంలో సంగీతాన్ని నింపుకున్న భాష తెలుగు భాష. తెలుగు భాష గొప్పతనం చెప్పాలంటే ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించినట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష, రసభావముల సమర్పణ శక్తి యందు అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషయన నిద్ది అని చెప్పబడిన భాష, తనర ఛందస్సులోని అందమ్ము నడక తీర్చి చూపించినట్టుది తెలుగు భాష. ప్రపంచంలోని అత్యంత అందమైన భాషల్లో తెలుగు ఒకటని మీకు తెలుసా? పాశ్చాత్య భాషల్లో ఇటాలియన్ను తీయని భాషగా పరిగణిస్తే, భారతీయ భాషల్లో తెలుగును తీయని భాషగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కొనియాడతారు. తెలుగు భాషకు ఇంత మాధుర్యం రావడానికి ప్రధాన కారణం తెలుగు భాష అజంత భాష కావడం. అచ్ ప్లస్ అంత అంటే అచ్చులతో అంతమయ్యే మాటలు ఉన్నటువంటి భాష. రామ మాలో ప్లస్ ఆ, హరి రీలో ఇర్ ప్లస్ ఈ, ఇలా మాటల చివర అచ్చులు ఉండటం వల్ల ఆ మాటలకి మృదుత్వం వస్తుంది. ఆ మాటలు వినసొంపుగా ఉంటాయి. ఆ భాష సంగీతానికి అనువుగా ఉంది. అసలు గ్రాంధిక భాషలో ఉన్న మన తెలుగు వచనాన్ని వాడుక భాషలోకి తీసుకొచ్చిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తెలుగు భాషలో ఉన్న అందాన్ని, వీలును ఆయన తెలియజెప్పారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి ఆయన ఊపిరిపోశారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్ది మందికి పరిమితమైన చదువు వ్యావహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది. అందుకే ఆయన జయంతి రోజైన ఆగస్టు 29ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మన తెలుగు స్వాభిమానం